ఎవ్రీవాన్. ఈ వీడియోలో మనం రథసప్తమి పూజా విధానం తెలుసుకుందాం. ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడి జన్మదినమే ఈ రథసప్తమి. భూమికి మొట్టమొదటగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణం చెబుతోంది. ప్రాణులకు చలిని తొలగించి నూతనోత్తేజం నింపే పర్వదినమే ఈ రథసప్తమి. ఈ రోజు నుంచి పగటి సమయం ఎక్కువగా, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ఇతర మాసాలలో సప్తమి తిథుల కన్నా మాఘమాసంలో వచ్చే శుక్లపక్షంలోని సప్తమికి ఎంతో విశిష్టత ఉంది. మాఘశుద్ధ సప్తమి నాడు ఆదిత్య కశ్యపులకు సూర్యుడు జన్మించాడు. అందుకే ఈరోజు సూర్యభగవానుడిని తమ శక్తి కొలది పూజిస్తారు. సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్కోపర్ణమాధాయ సప్తమి రథ సప్తమి అని చెప్పుకుంటూ జిల్లెడే ఆకు ఇంకా రేగిపళ్ళు తల మీద పెట్టుకొని తలకి స్నానం పోసుకుంటారు. ఆ తర్వాత ఇంట్లో స్త్రీలు సూర్యుని కిరణాలు పడే చోట లేదా తులసి చెట్టు దగ్గర ఓ పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేసి ముగ్గులు పెట్టి సూర్యభగవానుడి ఫోటోని ఉంచాలి. గంధం కుంకుమతో బొట్టు పెట్టాలి. ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి. 7 చిక్కుడుకాయలను తీసుకొని రథంగా తయారు చేసుకోవాలి. ఒకవేళ మీకు అది ఎలా చేయాలో తెలియకపోతే మన ఛానల్లో వీడియో ఉంది, ప్లీజ్ చెక్ దట్. ఈరోజు సూర్యునికి నేతితో దీపం వెలిగించాలి. ఆవు పిడకలను కర్పూరంతో వెలిగించి దానిపై ఇత్తడి పాత్ర ఉంచి ఆవు పాలు, బెల్లం, బియ్యంతో చేసిన పరమాన్నం అంటే సూర్యునికి ఎంతో ప్రీతి. అయితే ఇందులో వేసే బియ్యంని కడగకూడదు. ఇలా చేసిన పరమాన్నం అంటే సూర్యునికి ఎంతో ప్రీతి. పంటలు చేతికొచ్చే కాలంలో వచ్చిన సప్తమి కాబట్టి ఈరోజు వండే పరమాన్నంలో కొత్త బియ్యం వాడటం చాలా మంచిది. ఇక బెల్లం వేసి చెరుకు గడతో కలపాలి. ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యనారాయణుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు ప్రసాద వితరణం కూడా చిక్కుడు ఆకుల్లోనే చేయాలి. పాలు పొంగించడం అంటే ఇంటి అభివృద్ధికి సంకేతం. ముందుగా గణపతిని పూజించి ఆదిత్య హృదయం, ఇక సూర్యాష్టకం, ఇంకా సూర్యాష్టోత్తర శతనామావళితో సూర్యనారాయణుని పూజించాలి. సూర్య ఆరాధన వెనుకున్న ఆరోగ్య రహస్యం ఆయుర్వేదం ప్రకారం కఫరోగ, పిత్త, బుద్ధి మాందల్యాన్ని తొలగించే శక్తి జిల్లేడు ఆకులకి, రేగుపళ్ళకి ఉంది అని చెబుతారు. అందుకే రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకు, దానిపై రేగిపళ్ళు పెట్టుకొని తలస్నానం చేయాలని చెబుతారు. చాలామంది రథసప్తమి రోజు తరిగిన కూరలు తినకూడదని, ఓన్లీ చిక్కిన కూరలే తినాలని చెబుతారు. అందుకే ఆ రోజు చిక్కుడుకాయతో చేసిన కూర మాత్రమే తినాలని చెబుతూ ఉంటారు. పెద్దలు చెప్పడంలో ఏదో ఒక మంచి ఉద్దేశం ఉంటుంది అనే నమ్మాలి. ఇక అగస్త్యుడు శ్రీరామునికి ఉపదేశించిన ఆదిత్య హృదయం ప్రతిరోజు పారాయణం చేసేవారు ఈరోజు 12 సార్లు పారాయణం చేయాలి. ఈరోజు సూర్యభగవానుడిని ఎర్రటి పూలతో పూజించాలి. సూర్య నమస్కారాలు కుదిరితే చేసుకోవాలి. ఈ విధంగా సూర్యుడు లోకానికి ఉపయోగపడే లోకబాంధవుడు ఎలాగైతే అయ్యాడో అదేవిధంగా లోకాలకి ఉపయోగపడే మంచి పుత్రుడిని ఇమ్మని కోరుకుంటూ రథసప్తమి రోజు స్త్రీలు వ్రతం కూడా ఆచరిస్తారు. ఈరోజు గొడుగు, చెప్పులు, ఎరుపు వస్త్రం, ఆవు పాలు, ఆవు నెయ్యి దానం చేయడం చాలా మంచిది. రథసప్తమి రోజున సూర్యుడిని పూజించే అవకాశం లేని వారు ఏదో ఒక ఆదివారం, ఎందుకంటే మాఘ ఆదివారాలు కూడా చాలా పవిత్రమైన రోజులు కాబట్టి ఆ రోజు సూర్య ఆరాధన చేసినా కూడా అంతే సత్ఫలితాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు. ఆల్రెడీ మా ఛానల్లో సూర్య అష్టోత్తర శతనామావళి, ఇక చిక్కుడుకాయ రథం ఎలా చేయాలి, ఇలాంటి రథసప్తమికి సంబంధించిన చాలా ఉపయోగపడే వీడియోలు ఉన్నాయి. ఒకసారి ప్లీజ్ చెక్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.